నా పేరు నాగరాజ్ అనమాట. మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము చూడ్డానికి. ఈ చెట్టు మీలో చాలా మందికి తెలిసిండికి పోవచ్చు. దీన్నే మనము ఈత చెట్టు అంటాం అనమాట. ఈత చెట్టు ఈ వేసవికాలంలో దీని యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. రండి మనం దీని దగ్గరికి వచ్చి దీని యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈత చెట్టు ఇక్కడ వాటర్ లేకున్నా కానీ ఎప్పుడు నిరంతరంగానే పచ్చదనాన్ని ఉంటుంది. ఈ చెట్టులో ఇంకా కాయలు కాయలేదు. అక్కడ చూస్తే మనము గట్టిగానే ఉన్నాయి. ఇంకా చూస్తే బాగుంటాయి. అవి కొన్ని నెలల తర్వాత అవి మంచి పాకానికి వస్తాయన్నమాట. తినడానికి చాలా తీయగా ఉంటాయి. వేసవిలో దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే మనము కళ్ళు లాంటివి ఈ చెట్ల నుండి తీస్తారనమాట. మనం చూస్తే ఈ చెట్లలో చాలా గడుసుగా ఉన్నటువంటి ఈ తీగల్ని మనం పదునైనటువంటి కత్తులతో నీట్గా శుభ్రం చేయవలసిన ఉంటుందన్నమాట. చూస్తే ఎప్పుడైతే ఒక కండ వచ్చేదాకా వీటిని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైతే చిన్న చిన్న డ్రాప్స్ పడే వరకు మనం దాన్ని క్లీన్ చేసి ఒక కుండని మనం మొదట రెడీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలాగే మనం ఈ చుట్టుపక్కల చూస్తే ఒక 7-8 చెట్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఉంటే ఒకే చోటు ఉంటాయి, లేకుంటే ఆ చెట్లు ఉండవు. ఈ మధ్య కాలంలో టౌన్లో నివసించేవారు ఇటువంటి చెట్లని చూసే భాగ్యం కోల్పోతారనమాట. మనం చూస్తే రండి, మీరు ఇంకా రండి, ఇక్కడ చూద్దురంట. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మా ఊర్లో ఉంటారనమాట. వీటిని మేము ఎందుకు ఉపయోగిస్తామంటే చిన్న చిన్న బుట్టల్ని లేకుంటే పేడని వెతిగా వేసేయడానికి బుట్టల్ని రెడీ చేస్తుంటారనమాట. ఇవి చాలా కాలం మన్నికి వస్తాయి, చాలా ఉపయోగకరంగానూ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే ఈ ప్రాంతంలో కళ్ళు కోసేవారు లేరు, కానీ కళ్ళు కోయడానికి ఇవి అనువైన చెట్లు అనమాట. చూస్తే ఇంకా నాగరాజు, ఇది ఈ ఎడారి ముక్కైనటువంటి ఈత చెట్టు. దీని యొక్క విశేషాలు మీకు వివరించాను అనుకుంటా. మరొక వీడియోతో వద్దాం. మరొక ఎడారిలో మనకి కంటికి కనిపించినట్టు అంతరించిపోయే ఒక మొక్కని మీకు వివరిస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా బావ నాగరాజు మీకోసం ఈ మొక్క గురించి చాలా వ్యక్తిత్వంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీ యూట్యూబర్ రవితేజ. మరిన్ని మొక్కలు మీకోసం, తెలియని మొక్కలు, ఎడారి జీవించే మొక్కలు, అటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ముందుకెళ్తాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.